ఆక్రమిత కాశ్మీర్లో కొనసాగుతున్న అల్లర్లు, రావిల్కోట్ ఏరియాపై హైటెన్షన్. పాక్ సర్కార్ తీరును నిరసిస్తూ రావిల్కోట్ ఏరియాలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు. మరోపక్క పాకిస్తాన్కి సంబంధమైన జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నిరసనలు ముందుకు తీసుకుని వెళ్లేందుకు చూస్తుంది. పాకిస్తాన్ సర్కార్ తీరును చూసి వాళ్ళు విసుగుపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటర్నెట్ను కూడా బ్లాక్ చేసేశారు. అయితే వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో 150 మంది పైగా ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ప్రభుత్వం తెలిపింది. 200 మంది వరకు గాయపడ్డారు. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వడం లేదని జేఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక అసెంబ్లీలో కాశ్మీర్తో పాకిస్తాన్లకు 12 సీట్లు రిజర్వేషన్ చేయాలని పాక్ చట్టం చేసింది. ఇలా చేయడం వల్ల స్థానికులకు హక్కులు దెబ్బతింటాయి అంటూ జేఏసీ ఉద్యమిస్తుంది. దీంతో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ పాక్ ప్రభుత్వం ఆ సంస్థపై నిషేధం వెల్లడించింది. అందుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలాంటి మరెన్నో వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి.